హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న మన ఆస్పిరెంట్స్కి వెరీ ఇంపార్టెంట్ మోడల్ టెస్ట్ పేపర్స్ మన జయదేవ్ అకాడమీ అందిస్తుందని మీకు అందరికీ తెలుసండి. కాంపిటేటివ్ ఫ్యాకల్టీతో కాంపిటేటివ్ అప్రోచ్తో ఎక్స్పర్ట్స్తో తయారు చేసినటువంటి మోడల్ పేపర్ అయితే మీకు నేను ఈ క్లాస్లో అందిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అందిస్తున్నానండి. అలాగే ఎవరైతే క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. చూడండి, ఇక అన్ని సబ్జెక్ట్స్ జీకేలో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఈ మోడల్ పేపర్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే, భారత రాజ్యాంగమును క్వాసీ ఫెడరల్గా అర్ధ సమాఖ్యగా ఎవరు వ్యాఖ్యానించారు? భారత రాజ్యాంగమును క్వాసీ ఫెడరల్గా, ఇది ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చిందండి, ఇప్పుడు కూడా మీకైతే అందిస్తున్నా. చూడండి, ఇక్కడ గ్రాన్విల్, ఆస్టిన్, ఏవి కామత్, ఐవర్ జెన్నింగ్స్, అలాగే కేసీ వేర్. రైట్ ఆన్సర్ ఇస్ ద కేసీ వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనందరికీ తెలుసు అండి, కేసీ వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ గా చూసినట్టయితే 1944లో ప్రతిపాదించిన ఫార్ములా ఏది? జవహర్లాల్ నెహ్రూ ఫార్ములా, అలాగే మహాత్మా గాంధీ గారి ఫార్ములా, సి రాజగోపాల్ గారి ఫార్ములా, లేకపోతే డి ఆల్ అని ఇచ్చామండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి సి రాజగోపాల్ గారు ఫార్ములా ఇస్ ద రైట్ ఆన్సర్. 1944లో ఫార్ములా ఇది ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన వివరణ కూడా నేను నెక్స్ట్ క్లాసులో మీకు ఇస్తానండి, వీడియో లెంత్ అవ్వకుండా. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్, ఈ క్రింది వారిలో డ్రాఫ్టింగ్ కమిటీలో బిఎల్ మిట్టల్ స్థానంలో ఎవరిని నియమించడం జరిగింది? డ్రాఫ్టింగ్ కమిటీ తెలుసండి. డ్రాఫ్టింగ్ కమిటీ గురించి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరండి పలుమార్లు అడిగారండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చాలాసార్లు వచ్చింది. అయితే కొంచెం కనుక లోపలికి ఈ క్వశ్చన్ కనుక వస్తే, ఇక్కడ బిఎల్ మిట్టల్ స్థానంలో ఎవరిని నియమించారు? బిఎల్ మిట్టల్ గారు డిసెంబర్ 5, 1947 వరకు బిఎల్ మిట్టల్ గారు ఉన్నారు. వారి స్థానంలో ఎవరిని నియమించారంటే కె మున్షినా, టిటి కృష్ణమాచార్య, ఎన్ మాధవరావు, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్. ఎవరండి? ఎన్ మాధవరావు గారిని బిఎల్ మిట్టల్ స్థానంలో నియమించడం జరిగింది. మిట్టల్ గారు డిసెంబర్ 5వ తారీఖు 1947 వరకు ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన విరమించుకుంటే ఆయన స్థానంలో ఎన్ మాధవరావు గారిని ఇక్కడ జాయిన్ చేసుకోవడం అనేది నియమించడం జరిగింది. ఇక రాజ్యాంగ ప్రవేశికను ఎక్కడ నుంచి గ్రహించారు? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏపీ హైకోర్టులోని ఉద్యోగాలు కాబట్టి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం గురించి లేకపోతే ఇండియన్ పాలిటీ గురించి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక ఎక్కడికైనా చూసినట్టే రాజ్యాంగ ప్రవేశికను ఎక్కడ నుంచి గ్రహించారు? బ్రిటనా లేకపోతే అమెరికానా, కెనడానా, ఐర్లాండా? అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. అక్కడ ప్రవేశికని ఇక్కడ ఏం చేశారంటే అదే పార్లమెంటరీ వ్యవస్థను వచ్చేసరికి మన రాజ్యాంగంకి తీసుకోవడం జరిగింది. వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ బిట్స్ యొక్క స్ట్రెంగ్త్ చూడండి, ఇక ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వానిలో సరిగా జతపరచనది ఏది? చూడండి, సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860, క్రిమినల్ పోలీస్ కోడ్ సిపిసి 1861, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. ఇవన్నీ బ్రిటిష్ టైంలో తయారు చేసినటువంటి యాక్టులు ఆరు కోడ్లు అండి. ఇప్పుడు ఈ మధ్యన మార్చడం జరిగింది. అయితే వీటిలో ఒకటి సరికాదు అన్నారు. అదేదో మీరు ఒకసారి చూడండి. ఈలోపు మన ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఆఫీస్ సబార్డినేట్ కానించి అందరూ అడుగుతున్నారండి. కాబట్టి 1-2 నిమిషాల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇక్కడికి వద్దాం. వీటిలో ఏది రాంగ్ ఆన్సరో మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఇక మన ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. జనరల్గా యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో అలానే ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి
జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే, ఇదిగోండి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే ఇలా మన లోగో వస్తుంది. లోగో వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుందండి. ఆ తర్వాత మీ నేమ్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. ఈ వాట్సాప్ మీద క్లిక్ చేయొద్దు. మీరు చేయాల్సిందల్లా ఆర్ యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. వాట్సాప్లోకి వెళ్ళొద్దు. యూజ్ అనదర్ మెథడ్ అనగానే ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. 9010960647 ఇది నా నెంబరు. దీనికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేస్తే మీ యొక్క అభ్యర్థిత్వం అందులో మీరు లాగిన్ అవుతారనమాట. లాగిన్ అవుతే ఇదిగో ఇలా మీకు ఎగ్జిబిట్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, కింద స్టోర్ అని ఉంది. స్టోర్ అంటే ఎన్ని కోర్సులు ఉన్నాయి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇతను ఏం చేశారు, ఇదిగోండి ఇవన్నీ మన ఏపీ హైకోర్టు కానీ అన్ని కోర్సెస్ అయితే ఉంటే వాటిల్లో ఈయనకి కావాల్సింది తెలంగాణ పశుసంవర్ధ సహాయకులు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. చూడండి ఇదిగో బై నౌ ఉంటుంది. ఇక్కడ కోర్సు కొనుక్కోవడానికి బై నౌ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇదిగోండి పేమెంట్ ఇక్కడ యూపీఐ అని వచ్చింది. ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. చాలామంది అడుగుతున్నారు, అందుకే మీకు చెప్తున్నానండి. నేను ఎందుకంటే వీడియోస్లో ఉంటాను కాబట్టి అందరికీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను. తక్కువ కోర్సే చాలామంది ఇష్టపడుతున్నారు, ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాము. అలాగే మోడల్ పేపర్స్ కూడా ఇస్తున్నాము. ఇంకా ఆంధ్రప్రదేశ్లో లభించినటువంటి ప్రభుత్వ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే స్కీములు, సర్వేలు వీటన్నిటి గురించి విపులంగా ఒక బుక్ అయితే 299 ఉన్నదాన్ని ఫ్రీగా 300 ఉన్న బుక్ని ఫ్రీగా ఇస్తున్నాం. అందుకని చాలామంది అభ్యర్థులు అయితే ఇష్టపడుతున్నారు. కేవలం ఇది 499 కాబట్టి ఇక్కడ ఫోన్పే చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కంటెంట్ అనేది వచ్చింది. కంటెంట్ అండ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇందులో ఉన్న క్లాసెస్ మొత్తం మీకు అందుబాటులో ఉంటాయి. దీంతో పాటుగా మనం 299 రూపాయలు ఉన్నటువంటి బుక్ను కూడా ఇందులో ఫ్రీగా ఇన్సర్ట్ చేసాం. హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇక మనం వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళేటప్పుడు మనం ఇదిగోండి మన ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ 9 రకాల వీటికి సంబంధించిన కోర్సెస్ అయితే ఉండి చివరిలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ఆన్సర్ ఏదండి, చూడండి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చు. ఇది రైట్ ఆన్సర్, ఇది కూడా రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ వచ్చేసరికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కోర్టు ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేకమైన చట్టాలు దేని ద్వారా, ఏ చట్టం ద్వారా చేశారు? ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వచ్చింది. భారత కౌన్సిల్ చట్టం 1892, భారత ప్రభుత్వ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935. ఏదండి దీన్ని భారత ప్రభుత్వ చట్టం మింటో మార్లే సంస్కరణ అంటారు. మింటో మార్లే సంస్కరణ ద్వారా ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాల్ని కేటాయించారు. అందుకని లార్డ్ మింటోని ఏమంటారు, ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. కాబట్టి మతపరమైన ప్రత్యేక నియోజకవర్గాల స్థాపన పితామహుడని లార్డ్ మింటోన్ అంటారు. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దాంట్లో, వీడియోలు ఎంత కాకుండా. చూడండి ఇక భారతదేశానికి మొదటిసారిగా ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఎవరు? మొట్టమొదటిసారిగా ఎవరు చేశారంటే మనకి కొంచెం ఫస్ట్గా మనం కనుక ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారనుకుంటారు. అంతకుముందే ఇక్కడ మనకి ఒక ముసాయిదా డ్రాఫ్టింగ్ ఒకటి చేసి ఉండారండి భారత రాజ్యాంగానికి. అది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్. ఎవరండి? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మోతీలాల్ నెహ్రూ అండి. మొట్టమొదటిసారి చేసింది ఎవరంటే ముసాయిదా రాజ్యాంగాన్ని మోతీలాల్ నెహ్రూ గారు చేశారు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ప్రాథమిక హక్కులను సవరించే అధికారము ఎవరికి గలదు? సుప్రీంకోర్టు, పార్లమెంటు, స్పీకరు ఎవరికీ లేదు. అయితే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి పార్లమెంట్ అండి. పార్లమెంట్కి ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం ఉంది. అలాగే సుప్రీంకోర్టు కనుక వచ్చేసరికి ప్రాథమిక హక్కుల్ని అమలు చేసే బాధ్యత అయితే ఉందండి. ఆర్టికల్ 13 లేదా 32 ప్రకారం అయితే ఉంది. ఇక స్పీకర్ అనేది మనకి పార్లమెంట్లో ఉంటారు. ఇది రైట్ ఆన్సర్. కాబట్టి వీటిని గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశమును ఈ విధంగా వర్ణించారు. రాష్ట్రాల ఒప్పందం,
రాష్ట్రాల కలయిక, రాష్ట్రాలు కేంద్రం ఒప్పందం ఏదండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్. కాబట్టి దిస్ ఈజ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రాల కలయిక ద్వారా ఏర్పడింది. ఇక నెక్స్ట్ చూడండి, భారత రాజ్యాంగం ఏ ఏ విషయాల్లో బిరుదులు ఇవ్వవచ్చును? భారత రాజ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ విషయాల్లో మనకి బిరుదులు ప్రదానం చేస్తుంది? ఆ ప్రదానం చేయటానికి అవకాశం కల్పించింది ఏంటంటే సైనికుల, లేకపోతే విద్య, లేకపోతే ఏ అండ్ బీనా, లేకపోతే ఏ రంగంలోనైనా. అన్ని రంగాల్లో లేదండి. సైనిక మరియు విద్యలో అయితే బిరుదులు అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్టరేట్ కావచ్చు, ఇక్కడ గ్యాలంటరీ అవార్డ్స్ కానీ ఈ రెండు ఇస్తున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూస్తే పౌరసత్వ చట్టం మొట్టమొదటి సారిగా ఏ సంవత్సరంలో వేశారు? 1965, లేకపోతే 1975, లేకపోతే 1950 జనవరి 26, లేకపోతే 1955? అంటే రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1955 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొట్టమొదటి పౌరసత్వ చట్టాన్ని వేశారు. ఇక ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా వేయి చట్టాలు చెల్లనేరవు అనే నిబంధన మన రాజ్యాంగంలో ఎక్కడుందండి? 12లో ఉందా, 13లో ఉందా, 14, 15లో ఉందా? 13లో ఉంది. 13లో ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా వేసే ఏ చట్టాలు చెల్లవు అనేసి 13లో ఖచ్చితంగా లిఖించబడి ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాథమిక హక్కులు ఏ భాగంలో కలవు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో కూడా అడిగారండి. ఇది క్వశ్చన్ అయితే గ్రూప్స్లో అడిగారు. 1లో ఉందా భాగం, 2వ భాగంలో ఉందా, 3వ భాగంలో ఉందా, లేకపోతే 4వ భాగంలో ఉందంటే 3వ భాగంలో ఉన్నది. 3వ భాగంలో ఉన్నదండి. ప్రాథమిక హక్కులు అనేవి 3వ భాగంలో ఉన్నవి. నెక్స్ట్, సుమేరియన్ నాగరికతలో సింధు నాగరికతను ఎలా పిలిచేవాళ్ళు? సుమేరియన్లు సింధు నాగరికతను ఏమనేవాళ్ళు? వాళ్ళ బుక్స్లో ఏమని రాసి ఉందంటే భారత్ అని రాశారా, ఆర్యన్ ఉందా, విదేహాన్ ఉందా, మెలుహా అని ఉందా? మెలుహా ఇస్ ద రైట్ ఆన్సర్. మెలుహా అనేసి సింధు నాగరికతని సుమేరియన్ ప్రజలు పిలిచేవాళ్ళు. ఇక సింధు నాగరికత ప్రజల యొక్క లిపి ఏమిటి? వారు ఎలా రాసేవాళ్ళు అంటే బొమ్మల లిపి రైట్, బోస్ట్రోఫెడన్ రైట్, పిక్టోగ్రాఫిక్ లిపి. ఈ 3 వచ్చేసరికి రైట్ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సినానిమ్స్ చెప్పాలనేది నా ఉద్దేశం అండి. ఒక బొమ్మ లిపి అనేది, పిక్టోగ్రఫీ అనేది, బోస్టోఫెడన్, ఈ మూడింటిని కలిపి ఆల్ అంటారు అనమాట. సింధు నాగరికత లిపిని ఇలా వర్ణిస్తారు. వరి పొట్టు ఆధారాలు కనుగొన్న ప్రాంతం ఏది? అప్పట్లో సింధు నాగరికత ప్రజలు వరిని కూడా పండించారు అని ఆధారాలు ఏ ప్రదేశంలో కనుగొన్నారు? లోతాల్లోనా, కాళీబంగన, లేకపోతే శ్రీరంగపుర? దేంట్లోనండి? లోతాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే శ్రీరంగపుర కూడా రైట్ ఆన్సర్. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? గ్రిడ్ ఆకారంలో నిర్మించిన సింధు నగరం ఏది? అంటే గ్రిడ్ ఆకారంలో చక్కగా ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో విశాలమైన రోడ్లు నిర్మించినటువంటి ఆ ప్రాంతం, విశాలమైన ఇల్లు నిర్మించిన ప్రాంతం ఏదంటే, ప్రదేశం ఏదంటే చాన్ఫుదారోనా, బన్వాలీనా, డోల్విరానా, లోతాలా? అంటే బన్వాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. బన్వాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. నేసిన ఎర్రటి గుడ్డ ముక్క దొరికిన సింధు నాగరికత ప్రదేశం ఏది? నేసిన ఎర్రటి గుడ్డ ముక్క దొరికినటువంటి ప్రాంతం ఏది సింధు నాగరికతలో? హరప్పాలోనా, మొహంజదారోనా, లోతాల, దైమాబాద? వచ్చేసరికి మొహంజదారో ఇస్ ద రైట్ ఆన్సర్. మొహంజదారోలో యొక్క నేసిన ఎర్రటి గుడ్డ ముక్క అనేది దొరికింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాథమిక వర్ణం కాని రంగు, ప్రైమరీ కలర్ కాని రంగు ఏదంటే నీలమా, పసుప, ఎరుప, ఆకుపచ్చండి? పసుపు అనేది ఇక్కడ కాదు, ప్రైమరీ కలర్ కాదు, ప్రాథమిక రంగు కాదు. ఈ 3 ప్రాథమిక రంగు. ఈ 3 కనుక కలిపితే సమపాలలో కలిపితే ఏ రంగు వచ్చిందండి? అది కూడా అడిగారు గతంలో. వచ్చేసరికి వైట్ కలర్ అనేది వస్తుంది. ఏ రంగులు? నీలము, ఎరుపు, ఆకుపచ్చ సమభాగంలో కనుక కలిపితే వైట్ కలర్ అనేది వస్తుందండి. సార్, సివి రామన్ ఫలితము దేనికి సివి రామన్ ఫలితం దేనికి సంబంధించింది? ధ్వనిక,
విద్యుత్, అయస్కాంతత్వ, కాంతిన? ఏదండి రైట్ ఆన్సర్ ఇస్ ద లైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మంచి విద్యుత్ వాహకము ఏది? విద్యుత్ వాహకం ఏది? ఎలక్ట్రిసిటీ కండక్టర్ అనమాట. ఏదంటే గ్రాఫైటా, గ్రానైటా, డైమండా, పీవీసీనా? డైమండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డైమండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే సంపూర్ణ పరావర్తనం కూడా చెందే పదార్థం ఏంటంటే డైమండ్ అనమాట. ఎక్కువ డైమండ్ ఆ యొక్క గుణాన్ని చూపిస్తుంది. సూర్యుని నుండి ఉష్ణము భూమికి ఏ రూపంలో చేరుతుంది? చాలాసార్లు ఈ ప్రశ్న అడిగండి. ఉష్ణ వాహనమా, హీట్ కండక్టివిటీనా, లేకపోతే ఉష్ణ సంవాహనమో, లేకపోతే హీట్ కన్వెక్షనా, ఉష్ణ వికిరణము హీట్ రేడియేషన్, అలాగే ఉష్ణ వినిమయం అంటే హీట్ కన్జంప్షన్ అనమాట. వీటిలో ఏదంటే రైట్ ఆన్సరు? ఉష్ణ హీటు కండక్షన్ అనేది కాదు, అలాగే హీట్ కన్వెక్షను కాదు, హీట్ రేడియేషన్ ఉష్ణ వికిరణం ద్వారా వస్తుంది. ఏ విధమైన వాహకం లేకుండా సూర్యుని నుంచి భూమికి ఈ యొక్క ఉష్ణ కిరణాలు అనేవి సూర్యుని కిరణాలు అనేవి చేరుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో అత్యుత్తమ ఉష్ణ బంధక పదార్థం ఏది? ఇన్సులేటర్ ఏది? ఇన్సులేటర్ అంటారు. ఇన్సులేటర్ లేకపోతే ఉష్ణ బంధక పదార్థము ఏది? ప్లాస్టిక్, వజ్రము, కర్ర, ఇటుక. ఏదంటే రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ యొక్క చెక్క అనేది దిస్ ఈజ్ ద రైట్ ఇన్సులేటర్ అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కర్ర ముక్క లేకపోతే చెక్క అనేది ఉష్ణ బంధక పదార్థంగా చెప్పొచ్చు. గురుత్వాకర్షణ శక్తి జీ వాల్యూ ఎక్కువగా ఉండు ప్రదేశం ఏది? భూమి మీద ధ్రువాల దగ్గర ఎక్కువ ఉంటుందా, భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ ఉంటుందా, కర్కట రేఖ, భూమి పైకి వెళ్ళే కొద్దీ? ఎక్కడండి? భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ జీ వాల్యూ అనేది ఉంటుంది. జీ వాల్యూ అనేది ఉంటుంది. గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఉండే శక్తి ఏది? స్థితి శక్తి లేకపోతే గతిద శక్తి? ఏ అండ్ బి. ఏ శక్తి ఉండదు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. స్థితిజ శక్తి ఉంటుంది, గతిజ శక్తి రెండూ ఉంటుంది ఈ విమానానికి. కాబట్టి ఇవి ముఖ్యమైనటువంటి బిట్స్ అండి మీకోసం అందించాము. ఇవి మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి. ఇంకా మన జయదేవ్ అకాడమీ వచ్చేసరికి మీకోసము అన్ని సెక్షన్ల నుంచి, అన్ని విభాగాల నుంచి ఇంగ్లీష్లో కూడా మీకు మోడల్ పేపర్స్ అనేవి తయారు చేస్తున్నాము. అవి కూడా వస్తాయి. అలాగే మనకి ఈ యొక్క జయదేవ్ అకాడమీ వారు జీకే కూడా మంచి బిట్స్ కూడా తయారు చేసి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు అందిస్తామండి. ఇక ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇవి ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడే విధంగా బిట్స్ అయితే అందిస్తాము. ఇక ఈ బుక్ కనుక చూసినట్లయితే ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, మరి అన్ని ముఖ్యాంశాలు ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కూడా మీకు ఇవైతే అందుబాటులోకి వస్తున్నవి, వచ్చినవి, వీటిలో ఉన్నవి. ఇవన్నీ మీకు ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 4 దాకా అన్ని ఎండోమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఫారెస్ట్, పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లకి ఈ బుక్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే 299 ప్లస్ 50 రూపాయల బుక్ అయితే. అలా కాకుండా మన యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే కేవలం 199 రూపాయలకే మొట్టమొదటి 100 మందికి ఆఫర్లో ఉందండి. త్వరపడండి, ఆఫర్ కూడా అయిపోవచ్చింది. ఇక మన జయదేవ్ అకాడమీ నుంచి మీకు లభించేటువంటి క్లాసులు చూడండి. ఇవన్నీ ఆన్లైన్లో మీకోసం అయితే ఇప్పుడు అందుబాటులో ఉందండి. కాపీ ఇస్టు 499కే అందుబాటులో ఉంది. అలాగే ఈ కోర్సు కనుక్కుంటే ఇప్పుడు 199 రూపాయలు ఉన్నటువంటి ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు కూడా ఈ బుక్ అయితే మీకు ఫ్రీగా అందుబాటులోకి వస్తుందన్నమాట. అట్లనే జూనియర్ అసిస్టెంట్సు, అలాగే ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, ప్రాసెస్ సర్వర్, అలాగే 9 రకాల ఉద్యోగాలకు సంబంధించినవి ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, వీటన్నిటికీ మీకైతే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలనేది నేను ఇంతకుముందే మీకు చెప్పానండి. ఎలా జాయిన్ అవ్వాలనేది మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్కి వెళ్ళండి, చక్కగా నేను చెప్పిన విధాన్ని ఫాలో అవ్వండి. దయచేసి ఫోన్ చేయబాకండి. మేము క్లాసులో ఉండే బాగా ముఖ్యమైన అంశం అయితే క్లాసులో ఉంటే ఆ యొక్క మీ ఫోన్ తర్వాత నేను ఆన్సర్ చేస్తాను. ఇవన్నీ క్లాసులన్నీ మీకోసం రూపొందిస్తున్నాం. లిఫ్ట్ చేయలేదని దయచేసి అనుకోవద్దు. ఇదంటే మెసేజ్ పెట్టండి, లేకపోతే వీడియో 1-2 సార్లు వింటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. మీకు తెలియకపోతే అక్కడున్న మీ డిగ్రీ ఉన్న చదివే పిల్లలు ఎవరున్నా కానీ స్టూడెంట్స్ చక్కగా మీకు ఆన్ చేసి ఇస్తారు.
ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇదండి, ఇలా జాయిన్ అవ్వాలి. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఇవి కూడా త్వరలో నోటిఫికేషన్ పడితే ఇవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మన జయదేవ్ అకాడమీ క్లాసెస్ మీరు వీక్షించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో చూసినేస్తే మన జయదేవ్ అకాడమీ ద్వారా ఇచ్చే మీకు ఖచ్చితంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సమాచారమే మనం అందిస్తామని మీ అందరికీ తెలుసు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జయదేవ్ అకాడమీ.